కుమల శ్రీనివాస్. ఓకే, ఇంకా And మొదలు then we పెట్టాం can ఈరోజు. start. ఎస్. సో ఇంకా ఈరోజు సెషన్ మొదలు పెట్టేస్తే, ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్, నా పేరు అరవింద్, నేను మీ హెల్త్ కోచ్. ఓకే, యాజ్ అ క్లినికల్ డైటిషియన్ నేను ఇంకా నా యూజర్స్తో వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్టైల్ ఎలా మార్చేస్తుండాలి, షుగర్స్ అండ్ ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేయడానికి గైడ్ చేస్తూ ఉంటాను నేను ఇంకా. ఓకే, అయితే ఈ రోజు మన టాపిక్ వచ్చేసి, మరి ఇంత చేసిన తర్వాత కూడా ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంటది కదా, ఏంటి ఇంకెన్ని రోజులు చేయాలి ఇదంతా. ఓకే, డయాబెటీస్ బ్రేక్అవుట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్. నేను ఇంకా నా స్క్రీన్ ప్రెజెంటేషన్ చేసి, ఓకే, వెయిట్. Excuse me, Neha, there is no presentation option in my screen. In the No. options, So you have to click on the content only and then share. so do I need to open the PPT first? No. So click on the share option. There is no share option here. I cannot see any share option here. Click That on is. the more Mhm. first option, share. Okay, got it, got it. That. నా స్క్రీన్ అంతా కనిపిస్తుంది అనుకుంటున్నా, రైట్? ఆ ప్రెజెంటేషన్ కనిపిస్తుంది కదా మీకు? Yeah, just put it in the presentation mode. Nothing. ఎస్, ఎస్. లెట్ మీ అరేంజ్ దిస్. ఓకే, సో అందరికి ప్రెసెంట్ అవుతుంది కదా అది. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్న టాపిక్ అంతా కూడా పీపీటీ కూడా, రైట్? ఇంకా టాపిక్తో వచ్చేస్తే, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈరోజు మనం ఈ డయాబెటీస్ బ్రేక్అవుట్ అని డిస్కస్ చేస్తాం. అంటే ఎప్పుడన్నా అనిపించిందా ఎవరికన్నా, ఇన్ని రోజుల నుంచి మనం, ఇన్ని మంత్స్ నుంచి మనం ఫాలో చేస్తున్నాం, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపిస్తుంటది, నేను అలసిపోయి ఇంకెన్ని రోజులు షుగర్ చెక్ చేసుకోవాలి, ఎన్ని ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను కదా ఎలాగో, రైట్? ఇంకా ఏం తినాలి అని ఇదంతా ఆలోచించాలా రోజు కూడా, ఏం తినాలి ఏం తినొద్దు, ఇంకెన్ని రోజులు ఇదంతా, మెడిసిన్ ఇంకెన్ని రోజులు వేసుకోవాలి, ఇది ఇలాగే కంటిన్యూ చేస్తుండాలి ఎన్ని రోజులు అని చెప్పి ఎంతమందికి అనిపించింది అలా? ఎంత తరచుగా అనిపిస్తుంటుంది అలా? ఇంకెన్ని రోజులు ఇవన్నీ ఫుడ్, ఇంకా అన్ని కూడా చూస్తూ ఉండాలి, ఏం తింటున్నాను, ఏం తినాలి అని అడుగుతూ ఉండాలి, ఏం ఎక్సర్సైజ్ చేస్తుండాలి, ఇంకెన్ని రోజులు చేయాలి ఇవంతా కూడా, మెడిసిన్ కూడా ఇంకెన్ని రోజులు, రైట్? ఆల్వేస్ చదివారు, అంతేనా? అయితే ఇది దేని వల్ల అనిపిస్తుంది, అసలు ఇది కరెక్టేనా, మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా, ఏం చేస్తూ ఉండాలి అని డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, మెయిన్ వై, ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చాట్లో పెట్టేసేయండి, నేను మధ్యలో ఇంటరాక్ట్ చేస్తుంటాను. ముందుగా మొదలు పెడితే, అసలు ఈ బ్రేక్అవుట్ అంటే ఏంటి, అసలు మధ్యలో ఇది ఎందుకు వస్తుంది మనకి, అలసిపోయాను చాలు ఇంకా, ఇంకెన్ని రోజులు చేయాలి ఇవన్నీ కూడా అనేది దేనికి, అంటే ఇది నేను లేజినెస్ వల్ల అట్లా అనిపిస్తుందా నాకు, ఇంకా బద్ధకం వల్ల ఏదన్నా, లేదంటే ఏదన్నా జనరల్ రీజన్ ఉందా? ఓకే, అంటే అలసిపోవడం వల్ల, చేసి ప్రయత్నించిన తర్వాత కూడా ఏదన్నా మనకి అవుట్కమ్ రానప్పుడు మనం అలసిపోవడం వల్ల ఇంకెన్ని రోజులు చేస్తాం అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, అయితే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎంత తరచుగా నాకు ఇలా అనిపిస్తుంది, ఇందాక సందీప్ గారు మెన్షన్ చేసినట్టు ఎప్పుడు అలా అనిపిస్తుంది, ఆల్వేస్ అని పెట్టారు కదా, అలా ఎప్పుడు ఉంటుందా, లేదంటే నేను వారం అంతా బాగానే పాటిస్తా, ఓ 10 రోజులంత వరకు పాటిస్తా, కానీ దాని తర్వాత మళ్ళీ నాకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలా అనిపిస్తుందా, లేకపోతే ఏదో పెళ్ళి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఈవెంట్ వచ్చింది, ఏదో ఫంక్షన్ ఉండింది, రైట్? అక్కడ ఏదో తినేసాను, దాని తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీ పోతుంది, ఇంకా తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనేలాగా అనిపిస్తుందా. ఇక ట్రిగరింగ్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా. ఓకే, ఇక్కడ ఎమోషనల్ గా అండ్ మెంటల్ గా డెసిషన్ ఇక్కడ మనం తీసుకుంటాం కాబట్టి,
ఈ బ్రేక్అవుట్ అనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. అంటే అలసిపోవడం చాలా ఇంకా. ఓకే. ఇక్కడ ఇంకోటి, ఇది ఎందుకు వస్తుంది? ఈ ఆలోచన ఎందుకు వస్తుంది మనకి అసలు? ఇంకెన్ని రోజులు అనేది, ముందుగా మనం తరచుగా ఒక ఒక పని పైన కాన్స్టెంట్ గా ఆలోచించడం వల్ల. ఇప్పుడు డైట్ తోనే మనం డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఇది తినాలి, కూరగాయలు తినాలి, మీ భోజనం ముందు, అది పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా సరే కూరగాయలతో మొదలు పెట్టాలి, ప్రోటీన్ ఎవ్రీ మీల్ ఉండాలి అని చెప్పి చెప్తుంటారు కోచెస్ అందరూ. రైట్. ఇది కాన్షియస్ గా మనం గుర్తుపెట్టేసుకుని, ఇది నేను తినాలి, ఇది నేను తినాలి, తింటున్నానా లేదా. ఓకే. లేదంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ విషయంలో చూసుకుంటే, నేను ఇప్పుడు వాకింగ్ చేయాలి తిన్న తర్వాత, లేదా మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. రైట్. ఈ కాన్షియస్ గా మనం మళ్ళీ దాన్ని గుర్తుపెట్టేసుకుని, ఓకే నేను ఈరోజు చేశానా లేదా, చేయగలుగుతున్నానా లేదా, ఇంకెన్ని రోజులు చేయాలి, ఈరోజు వాకింగ్ చేశాను కదా, మళ్ళీ ఇంకెంతసేపు చేయాలి, మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఇంకెన్ని రోజులు తీసుకోవాలి, వాడి వాడి వాడి. ఈ ఇన్ని ఇన్ని ఆలోచనలు ఉంటాయి మనకి డయాబెటీస్ మెయింటైన్ చేయడం కాబట్టి, దాన్ని రివర్స్ చేయాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి షుగర్ని కాబట్టి. వీటిలో ఇన్ని ఆలోచనలు మనం మర్చిపోయేది ఏంటంటే, ఇది కూడా మన లైఫ్ యొక్క పార్ట్. సపరేట్ గా చూస్తాం కాబట్టి మనకి అన్ని డెసిషన్ మేకింగ్ చిన్న చిన్నగా ఆలోచిస్తాం కాబట్టి మనకి ఎగ్జాషన్ అనేది ఉంటుంది. ఆ మోటివేషన్ అనేది రాకపోవడం చేయాలి అనేది దేనివల్ల అంటే ఈ ఎగ్జాషన్ వల్ల. అప్పుడు దాన్ని ఏం చేయాలి? ముందుగా నేను, ఇది కూడా నేను చేయాల్సిందే, ఇది నేను చేయాల్సిందే బేసిక్ గా. రైట్. అసలు ఇది ఇది నాకు అవుతుందని ఎలా తెలుస్తుంది? నేను నిజంగా ఎగ్జాస్ట్ అయ్యానా అనేది ఎలా తెలుస్తుంది? అప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, షుగర్ మేబీ నేను చెక్ చేసుకోవట్లేదు తరచుగా, అలా అనిపిస్తుంది ఎవరికన్నా. షుగర్ ఇంకెన్ని రోజులు చెక్ చేయాలి, నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది కదా, ఏదో ఒకటి చేసి పంపించేస్తాను డాక్టర్కో కోచ్కో పంపించేస్తాను, నెలకు ఒకసారి చేస్తే సరిపోదా? తరచుగా చేయాలంటారు మరి నా కోచ్ అయితే. చేశా. మొదటి వారంలో జాయిన్ అయిన తర్వాత ఒక వారం లేదా నెలంత వరకు చాలా ఈజీగా చేశా. దాని తర్వాత నుంచి ఇక చేయాలని అనిపించట్లేదు. ఎవరికైనా అనిపించింది అలా? షుగర్ చెక్ చేస్తున్నా నేను, స్టార్టింగ్ లో అయితే చేసేవాడిని కానీ ఇప్పుడైతే చేయాలనిపించట్లేదు. అంతేనా? మెడిసిన్ కూడా మొదటి మొదటిగా ఎప్పుడైతే మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తామో, ఇంకా టాబ్లెట్ తీసుకోవడమో లేకపోతే ఇన్సులిన్ తీసుకోవడమో శ్రద్ధగా తీసుకోవడం, దాని తర్వాత నుంచి ఇంకా చిన్న చిన్నగా బయటికి వెళ్తున్నప్పుడు సర్లే ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తానులే అని చెప్పేసి ఇంకా దాన్ని ఇంపార్టెంట్ గా తీసుకోకుండా మర్చిపోవడం, లేకపోతే మీతో పాటు బయటికి తీసుకెళ్ళకపోవడం. ఇంకోటి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు, డాక్టర్ కన్సల్టేషన్ అయినా కోచ్ కన్సల్టేషన్ అయినా ఏముంది, ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఇది తీసుకుంటాను లేదు, ఏమి ఇబ్బంది ఏం లేదు కదా, నాకేమనిపించట్లేదు కదా. షుగర్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు నాకు తెలుస్తుంది. అదేదో వచ్చినప్పుడు చూస్తానులే, ఏదన్నా ఏదన్నా షుగర్ లో వెళ్ళిపోయినప్పుడు చాలా పెరిగినప్పుడు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తాను నేను. లేదా అంత బాగానే ఉంది కదా మళ్ళీ డాక్టర్ ఎందుకు, ఫాలో అప్ ఎందుకు డాక్టర్తో, లేదా కోచ్ తో అయినా సరే ఏముంది తర్వాత మాట్లాడతానులే ఇప్పుడు ఏం లేదు కదా. ఇలా అవాయిడ్ చేస్తూ ఉండడం ఎంతమందికి జరుగుతుంది? స్టార్టింగ్ బాగానే ఫాలో చేసా, వారం 10 రోజులు లేకపోతే నెల, దాని తర్వాత నుంచి ఇది కొంచెం కొంచెంగా తగ్గడం ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు కూడా అలా? ఇంకా చక్రవర్తి గారు, హయాత్ గారు ఎస్, విష్ణు గారు ఎస్. రైట్. సేమ్. ఇలాంటి మీరు అబ్జర్వ్ చేస్తారా పాయింట్స్? ఇవన్నీ నేను షుగర్ కూడా చెక్ చేసుకోవట్లేదు, చెక్ చేసుకోవాలి అనిపించట్లేదు ఫస్ట్. మెడిసిన్ కూడా అంతే, తీసుకుంటున్నాను గుర్తొచ్చినప్పుడు, లేకపోతే మర్చిపోతున్నాను, బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళాలి అనే ఆ శ్రద్ధ లేకుండా పెట్టేసిపోతున్నాను, లేకపోతే ఇంకా డాక్టర్తో ఏంటి తర్వాత మాట్లాడదాంలే, ఇవన్నీ ఉంటున్నాయని అంటే మనం ముందుగా ఇది అవాయిడ్ చేసేస్తున్నాం, అంటే ప్రోగ్రెస్ ని మనం దూరం జరిపేస్తున్నాం ఇంకా. ఇవన్నీ లేకపోతే ఎలా ప్రోగ్రెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని అంటే, ముందు షుగర్ చెక్ చేసుకోలేకపోతే తెలియదు నాకు అసలు షుగర్ ఎంత ఉంది, ఏం జరగట్లేదు కదా శరీరంలో ఇప్పుడు నాకు, బానే ఉంది అనుకునేసి మనం చెక్ చేయకపోతే అసలు షుగర్ ఎంత వరకు పెరుగుతుంది ఆ రోజుది కనిపించట్లేదు.
పెరిగింది కాబట్టి డాక్టర్తో మళ్ళీ మనం అవాయిడ్ చేసేస్తే ఇప్పుడు ఏం జరగట్లేదా, పెరిగేస్తున్నా సరే ఏమైంది, 200 వచ్చింది, 220 వచ్చింది షుగర్, పోనీ ఏం జరగట్లేదు కదా ఇప్పుడు శరీరంలో, తర్వాత కలుద్దాం లేదు నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు ఇప్పుడు, డాక్టర్ దగ్గరికి పోతే ఏదో ఒకటి చెప్తారు మళ్ళీ. ఇలా అవాయిడ్ చేయడం వల్ల ఆ షుగర్ అనేది అన్కంట్రోల్డ్ గా అలాగే వెళ్ళిపోతుంది. సివియర్ గా కాంప్లికేషన్ వచ్చేంత వరకు ఏం తెలియదు అప్పుడు. అంటే మీ శరీరం కూడా ఆపేస్తుంది ఇంకా, ఇప్పటికైనా సరే కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్పి ఇంకా కాంప్లికేషన్స్ చూపెట్టడం మొదలవుతుంది. ఎక్కడైతే అలా మొదలవుతుందో ఆల్రెడీ లేట్ అయిపోయింది అని అర్థం. అప్పుడు స్టార్ట్ అయిందని కాదు, అక్కడ యాక్చువల్గా ఎండ్ అవుతుంది అని అర్థం. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇవి దేని వల్ల ట్రిగర్ అవుతుంటాయి. ఓకే, దీని వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది, ఎమోషనల్ ట్రిగర్స్ ఇందాక మనం మాట్లాడినట్టు. ఓకే, ఇంకొన్ని రోజులు ఫాలో చేస్తా, తినేస్తాను ఇంకా, ఈ ఒక్కరోజు తినేస్తా. ఓకే, తినాలనిపిస్తుంది, ఇన్ని రోజులు అయింది కదా, నేను వారమో 10 రోజులు ఫాలో చేసే డైట్ అంతా కూడా, ఈ రోజు బయటికి వెళ్ళేసి నేను ఇంకా ఏదైనా తినాలనిపించింది తినేస్తాను. తినిన తర్వాత మళ్ళీ అనిపిస్తుంది, షుగర్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే, తిన్న తర్వాత ఒకసారి చెక్ చేస్తా, ఎక్కడైనా మళ్ళీ పెరిగిందా, అప్పుడు మనకు ఆ గిల్ట్ ఫీలింగ్ కూడా వస్తుంది ఇంకా, తినాల్సింది లేదు అసలు. అలా ఎంతమందికి అనిపిస్తుంది, తినేంత వరకు ఏం లేదు, తినేసాను నేను ఏదైనా స్వీట్ తినాలనిపించింది, కనిపించింది కాబట్టి తినేసా. తిన్న తర్వాత అనిపించింది ఏంటంటే అయ్యో తినాల్సింది లేదు, షుగర్ పెరిగింది దానివల్ల. ఎంతమందికి అట్లా అనిపిస్తుంది. నువ్వు బయట తినాలనుకోలేదు ఎప్పుడు కూడా, అసలు కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేద్దాం అనుకున్నా, బాగానే ఇంకా ఆయిలీ ఫుడ్ ఇట్లాంటివి ఏం లేకుండా, కానీ ఆ రోజు తినాలనిపించింది వెళ్ళి తినేసా. తినేసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఆ గిల్ట్ ఫీలింగ్, తినాల్సింది లేదు, దీనివల్ల ఇప్పుడు షుగర్స్ ఇంపాక్ట్ అవుతుంది, దీనివల్ల మళ్ళీ అలవాట్లు మారిపోతున్నాయి. ఎంతమందికి అది తినాలన్నా సరే భయం వేస్తుంది, శ్రీనివాస్ గారు, అంతేనా. దా, ఎస్ 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 అని బెటర్. సో ఇక్కడ ముందుగా ఇది నెవర్ ఎండింగ్ సర్కిల్, ఒకటి ఇది గుర్తుపెట్టేసుకుంది, ఒక లూప్, దీంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఏంటి, ముందు నేను ఏదైనా తినేసా, ఏదైనా రీజన్ కానివ్వండి అది, అది నేను ఎక్కడన్నా ఫంక్షన్ కో పెళ్లికో వెళ్ళాను, లేకపోతే ఆఫీస్ ఫ్రెండ్స్ తోనో ఫ్రెండ్స్, లేకపోతే ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తోనో ఫ్యామిలీతోనో బయటికి వెళ్ళా, లేకపోతే ఏదో రీజన్ ఇంకా క్రేవింగ్ అయింది ఆ రోజు, నాకు బయటికి వెళ్ళి తినాలనిపించింది, బయటికి వెళ్ళిపోయి తినేస్తా. ఏదైనా రీజన్ కానివ్వండి, ఇంకా బయటికి వెళ్ళి నేను తిన్నాను, లేకపోతే ఇంట్లో అయినా సరే ఏదైనా తెచ్చుకొని తిన్నాను, ఇంట్లో అయినా సరే ఏదైనా స్వీట్స్ ఏదైనా తిన్నాను, అన్హెల్దీగా బేసిక్ ఏదైనా తిన్నాను అని అంటే, ఆ తినడం వల్ల తర్వాతకి ఏమైంది, సేమ్ ఇందాక మీరు మెసేజ్ చేస్తున్నారా, నాకు అనిపించింది అలా, ఏంటి, ఆ గిల్ట్ ఫీలింగ్, రైట్, అయ్యో నేను తినాల్సింది లేదు, దానివల్ల షుగర్ పెరిగిందో లేకపోతే ఇంకేదన్నా మళ్ళీ అలవాటు అవుతుంది అనేసి. అది తినిన తర్వాత ఏమనిపిస్తుంది మళ్ళీ, ఓకే, మళ్ళీ రియలైజ్ అవుతాం, ఓకే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఒక వారం అంతా ఫాలో చేశా, కానీ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. దీని వల్ల ఇంకేమవుతుంది, మీకు ఇంకా ఆ థాట్ వల్ల, ఆ గిల్ట్ వల్ల ఇంకా తినాలి అనేది మీకు తెలియకుండానే వచ్చేస్తుంది అది ఇంకా, ఎలాగో తినేసాను కదా. ఇంకోటి ఎమోషనల్ ట్రిగర్, ఆ గిల్ట్ ఫీలింగ్ వల్ల ఓకే మళ్ళీ తినాలి, మళ్ళీ కావాలి, దాని తర్వాత మళ్ళీ అది పెరుగుతుంది, ఎలాగో ఒకలా కంట్రోల్ చేయాలి, రైట్. ఇది ఇంకా మళ్ళీ అన్హెల్దీ తినడం, మళ్ళీ ఆ గిల్ట్ ఫీలింగ్ రావడం, మళ్ళీ తినడం, మళ్ళీ ఆ ఫీలింగ్ రావడం, ఇదంతా నెవర్ ఎండింగ్ సర్కిల్. దీన్ని ఎక్కడ బ్రేక్ చేయొచ్చు అని అంటే, ఎక్కడైతే మీరు రియలైజ్ అవుతారో, నేను కంటిన్యూగా 4 రోజుల నుంచి స్వీట్ ఏదో ఒకటి తినాల్సి వస్తుంది ఇంకా, చుట్టాలు పెళ్ళికి వెళ్ళిపోయా, లేకపోతే ఫ్యామిలీలోనే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంకా, లాస్ట్ 4 రోజుల నుంచి తింటున్నా. ఆ ఏదో ఒక పాయింట్ లో వస్తుంది కదా, నేను నిజంగా ఎక్కువ తినేస్తున్నానేమో మేబీ స్వీట్ అనేది, ఆ రియలైజేషన్ పాయింట్ లోనే ఇంతవరకు జరిగింది ఓకే, పర్లేదు, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మీల్ నుంచే నేను మార్పులు చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇంకా వెయిట్ చేయకండి, ఇంకా నేను తర్వాత మార్చేస్తాను అట్లా. ఇక్కడ నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎక్కువ తినేసానేమో అనిపించినప్పుడు మాత్రమే వెంటనే వచ్చేసి నెక్స్ట్ మీల్ నుంచి ఇంకా అవాయిడ్ చేయడం మొదలు పెట్టేసేయాలి, అలా అన్హెల్దీ తినడం, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం, అక్కడి నుంచి ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చేసే ప్లాన్లోకి చేయొచ్చు. ఇది 1 2 సార్లు ప్రయత్నిస్తే కాదు, ఇది తరచుగా ప్రయత్నిస్తూ ఉంటే మనకి ఆ హ్యాబిట్ క్రియేషన్ అవుతుంది. ఇక్కడ ఇది
నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, పర్ఫెక్ట్ గా చేయడం ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెంట్ గా ఉండడం. నేను చేస్తే 100% చేస్తా, లేకపోతే జీరో ఇచ్చేస్తా. అలా ఉండకూడదు. రైట్. ఈ వారంలో స్వీట్ తిన్నాను కదా, నెక్స్ట్ వారం నుంచి మళ్ళీ మొదలు పెట్టేస్తా. పర్ఫెక్ట్ గా చేస్తా, చేస్తే చేస్తే 100% ఇస్తా. ఎక్కడన్నా కొంచెం పోయిందా మళ్ళీ జీరోకి వెళ్ళిపోవడం, అలా ఉండకూడదు. కన్సిస్టెంట్ గా ఉండాలి అంతే. అంటే ఒకవేళ నేను తిన్నా గానీ మళ్ళీ నేను వెనక్కి వచ్చేసే ప్లాన్ కి, ఈరోజు ఏదో రీజన్ వల్ల తినాల్సి వచ్చింది, ఎంత అవాయిడ్ చేసినా సరే తినాల్సి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మీల్ నుంచి నేను ఇంకా అవన్నీ అవాయిడ్ చేయాలి. ఒకవేళ స్వీట్ తిన్నాను, మళ్ళీ నెక్స్ట్ మీల్ నుంచే నేను మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి నా ప్లాన్ లోకి. ఎంతమందికి ఉంటుంది ఇలా చేస్తే నేను 100% చేస్తున్నాను, కానీ ఎక్కడైతే ఒక్క దగ్గర పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అయిపోయిందా, నేను చేయలేకపోతున్నానా, అక్కడ కంప్లీట్ గా మళ్ళీ అసలు చేయడానికి లేదు, మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టంగా అయిపోతుంది. ఎంతమంది కనిపించింది ఇలా పాస్ట్ లో, లేకపోతే ఇప్పుడైనా సరే? ఏదైనా రీజన్ కానివ్వండి, బాగానే ఫాలో చేశా, 3 నెలలు ఫాలో చేశా, తర్వాత ఏదో రీజన్, ఏదో పెళ్లి వచ్చిందో లేకపోతే ఇంకేదో వచ్చిందో, దాని తర్వాత నుంచి మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ ఇది అంతా స్వీట్ అంతా అవాయిడ్ చేసి, లేకపోతే ఈ అన్హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేసి, లేకపోతే ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్ జీరోకి అయిపోయింది ఇంకా ఏదైనా రీజన్ వల్ల, మళ్ళీ ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలంటే అది రావట్లేదు. ఎలాగో ఇంకా ఆపాపి చేస్తున్నాను, మహా అంటే వారానికి ఒకసారి చేస్తున్నా, దాని బదులు ఇంకా చేయకపోవడమే బెటర్ అని చెప్పేసి అలా ఎంతమంది కనిపిస్తుంది. ఎవరు కనిపించట్లేదా? శ్రీనివాసులు గారు, ఎస్. రైట్. సందీప్ గారు, విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. రైట్. సందీప్ గారు పెట్టినట్టు దిస్ హ్యాపెన్స్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. ఆల్మోస్ట్ అందరితో అవుతుంది ఇలా, అంతేనా? అప్పుడు నేనేం గమనించాలి, నేను చేస్తే 100% చేస్తా, లేకపోతే అసలే చేయను అనే మెంటాలిటీతో బయటకు వచ్చేసి, నేను చేసేది చిన్న చిన్నగా అయినా సరే తరచుగా చేయాలి అనేది గుర్తుపెట్టేసుకోండి. రైట్. నేను ఇక్కడ నుంచి అంత పెద్దగా జంప్ చేస్తా, మధ్యలో ఇక మిగతా అంతా అవాయిడ్ చేస్తానని ఇలా కాకుండా, ఇక్కడ చూపించినట్టు ఇక్కడ నుంచి అక్కడికి ఒకటేసారి గెంతేయాలి లా కాకుండా, సెకండ్ ఫోటోలో కనిపిస్తున్నట్టు ఒక్కొక్క అడుగు వేస్తూ అయినా సరే నేను ముందుకెళ్ళాలి. చిన్న అడుగు అయినా సరే అట్లీస్ట్ ముందుకు కదులుతున్నాం, పెద్దగా జంప్ చేయని అవసరం లేదు. చిన్న చిన్న అడుగులు వేస్తూ అయినా సరే, తరచుగా చిన్న చిన్నగా వేస్తూ ఉన్నా సరే మనం ముందుకు కదలగలుగుతాం ప్రోగ్రెస్ లో. అంతేనా? ఈ రోజు కాలేదు, కుదరలేదు, మళ్ళీ నేను నెక్స్ట్ మీల్ నుంచే మొదలు పెట్టేస్తా హెల్దీగా తినడం. ఈ రోజు ఎక్సర్సైజ్ చేయలేదు ఫర్ సమ్ రీజన్, మళ్ళీ రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మొదలు పెట్టేసాలి, అది చేసేది చిన్న చిన్నగా అయినా సరే. ఓకే. ఇక్కడ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది రెండు కూడా మరి వేరు వేరే. మోటివేషన్ రావడం, మనం డిసిప్లిన్ లో ఉండడం, ఇవి రెండు కూడా రెండు డిఫరెంట్ పనులు. ఓకే. అంటే ఏంటి అసలు మోటివేషన్? నాకు మోటివేషన్ రావట్లేదు సార్ అసలు చేద్దామని చెప్పేసి, ఎంత మోటివేషన్ తెచ్చుకుందామన్నా సరే ఆ మోటివేషన్ రావట్లేదు ఫస్ట్ నాకు. చాలా మంది నా యూజర్స్ కూడా చెప్తారు, చేసిన బానే కానీ ఎక్కడైతే ఆ బ్రేక్ అయిపోయిందో, ఇంకా నేను ఇంకా చేయలేకపోతున్నాను, లేకపోతే ఏదో రీజన్ వల్ల ఈ మధ్యలో బ్రేక్ అయిందో, దాని తర్వాత మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నాను, అక్కడ మళ్ళీ మోటివేషన్ రావట్లేదు, నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళీ డైట్ ఫాలో చేయాలి అనేది మళ్ళీ నాకు అక్కడ తెలియట్లేదు, ఆ మోటివేషన్ రావట్లేదు. ఎంత సెల్ఫ్ మోటివేట్ చేస్తున్నా సరే, సర్లే తర్వాత చేసేద్దాం, చూద్దాం, ఇప్పుడు ఎట్లాగో మిడ్ వీక్ కదా, నెక్స్ట్ మండే నుంచి మొదలు పెట్టేస్తా, లేదా ఇంకొక 2 రోజులు, ఇప్పుడు సండే కదా ఈ రోజు రెస్ట్ తీసేసుకుని, ఓకే సండే కూడా ఇంకా అక్కడిక్కడికి ఏదో పనులు ఉంటున్నాయి, ఇంకా ఒక రోజు కంప్లీట్ రెస్ట్ తీసుకుని మళ్ళీ మొదలు పెట్టేస్తా. అలా మొదలు పెడతా అని అనుకుంటూ కూడా ఎంతమంది డిలే చేసేస్తున్నారు అలా. నేను నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తా, లేకపోతే వచ్చే నెల నుంచి మళ్ళీ మొదలు పెట్టేస్తా. నాకు ఆగస్ట్ 15వ తారీఖు అంత వరకు ఏదో వర్క్ రిలేటెడ్ గా ఇంకా వర్క్ ప్రెషర్ ఉంటుంది, 15 తర్వాత నుంచి మళ్ళీ మొదలు పెడతాను. అలా ఎంతమందికి అట్లా అనిపించింది? ఎవ్రీ మంత్ ఏదో కూడా వస్తుంటది బేసిక్ గా. ఈ మంత్ నాకు కొంచెం ఏదో వర్క్ ఎక్కువగా ఉంటుంది, మొదటి 2 వారాలు, తర్వాత వారం నుంచి మళ్ళీ మొదలు పెట్టేస్తా, లేకపోతే ఈ నెలంతా బిజీగా ఉంది, వచ్చే నెల నుంచి మళ్ళీ మొదలు పెడతాను. ఇది కామన్ గా నేను వినే మాట నా యూజర్స్ నుంచి కూడా. ఇందాక మళ్ళీ సందీప్ గారు చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ అందరితో అవుతుంది.
రైట్. ఈ 2 వారాలు వదిలేంది, కొంచెం బిజీగా ఉన్నాను. దాని తర్వాత నుంచి నేను 100% ఇస్తా. ఇది కామన్ గా వినే మాట. ఇందాక చెప్పినట్టు 100% కాదు మనకు కావాల్సింది కన్సిస్టెన్సీ. అది మోటివేషన్ వల్ల కాదు, అది డిసిప్లిన్ వల్ల వస్తుంది. మోటివేషన్ అంటే ఏంటి? నేను చెయ్యాలి, నేను షుగర్ కంట్రోల్ చేయడం కన్నా చేయాలి ఇంకా. ఓకే. ఇప్పుడు షుగర్ పెరుగుతుంది కదా, ఈ వారం అంతా నేను చేయలేదు షుగర్. వారం ముందు కంటే ఇప్పుడు పెరిగేసి వచ్చేసింది. ఇప్పుడు చేయాలి ఇంకా, ఏదైనా అయిపోతుందేమో. రైట్, డైట్ ఫాలో చేయాలి, ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలి. ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు, అక్కడే స్టక్ అయిపోతాం మోటివేషన్ లేకపోవడం వల్ల. కానీ డిసిప్లిన్కి వచ్చేస్తే ఏంటి? నేను ఏ పని చేస్తున్నా సరే, నేను చిన్న చిన్నగా అయినా సరే చేయగలగాలి. ఇప్పుడు అట్లా చూసుకుంటే సేమ్, మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేస్తాం. ఎంతమందికి అనిపిస్తుంది ఇంకెన్ని రోజులు బ్రష్ చేయాలి? పొద్దున్న లేవగానే రోజు బ్రష్ చేస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంకెన్ని రోజులు పనులు తోమాలి? ఎంతమందికి అనిపించింది అలా? ఎవరికైనా అట్లా అనిపిస్తుందా? నాకు అనిపించింది ఎవరన్నా అట్లా అన్నారా మరి? రోజు పళ్ళు తోముతున్నాను సార్, మరి ఇంకెన్ని రోజులు తోమాలి అనిపించదా ఎవరికలా? శ్రీనివాస్ గారు నువ్వు అన్నారు, హైత్ గారు నువ్వు, లక్ష్మీ గారు నువ్వు అంటున్నారు. ఎందుకలా, ఎందుకు అనిపించదు అది? చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు కదా పళ్ళు తోమకుండా కూడా ఉండొచ్చు అని చెప్పి, ఎవరు చెప్పలేరు. అది డిసిప్లిన్ అయిపోయింది, అదొక లైఫ్ స్టైల్ ఇంకా మనకి. చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి నేర్పిస్తారు ఇంకా మనకి. రోజు బ్రష్ చేయాలి, రోజు స్నానం చేసుకోవాలి, రోజు పనికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అదొక పార్ట్ అయిపోయింది, పార్ట్ ఇన్ అవర్ లైఫ్. లక్ష్మీపతి బాగా పెట్టినట్టు అది. రైట్. అలాగే మీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా, వీటిని సపరేట్ గా చూడకూడదు, ఇది కూడా మీ లైఫ్ యొక్క పార్ట్. అంతేనా? ముందు అంటే ఫిజికల్ గా చేసే పని ఎక్కువగా ఉండింది. అంతేనా? ఒక 50 సంవత్సరాల ముందు తీసుకోండి పోనీ, 40 50 సంవత్సరాల ముందు ఇలాగే ఉండేవా పనులన్నీ కూడా? బండి పైన ఇట్లాగే వెళ్ళే వాళ్ళము మనం, బైకులు నడిపించుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే. లేదు కదా. ఆఫీస్కి వెళ్ళాలంటే బండి ఉంది, క్యాబ్ ఉంది, లేదా కార్ ఉంది, బస్ ఉంది, కూర్చుని వెళ్ళిపోతాను, అక్కడ కూర్చుని చేసి పని చేస్తున్నాను ఇంకా. ఓకే, అలాంటి పనులు ఉండేవా? ఫిజికల్ గా ఉండేవి అక్కడ అంతా కూడా, ఏ పని చేయాలన్నా సరే. అంతేనా? ఇప్పుడు అలా లేదు. దాన్ని బట్టి మనం మార్పులు చేస్తూ ఉండాలి మరి ఇంకా. ఇది కూడా మన లైఫ్ యొక్క పార్ట్ అయిపోవాలి. ఇది ఎక్సర్సైజ్ కానివ్వండి, మీ డైట్ కానివ్వండి. తెలియకుండానే బాగానే తినేవాళ్ళు అప్పుడు. అంతేనా? మా నాన్న చెప్పేవాళ్ళు నాకు, ఏంటి, స్కూల్కి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం 7 కిలోమీటర్లు, మళ్ళీ రావడానికి 7 కిలోమీటర్లు. ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు అలా? పక్కన స్కూల్ పెట్టుకుని కూడా బస్సు కావాలి, లేవో బండి పైన డ్రాప్ చేయాలి పిల్లల్ని. అంతేనా? అండ్ అప్పుడు తెలియకుండానే మంచి పోషకాల విలువలు ఉండే ఆహారం తినేవాళ్ళు. పొలం పని చేస్తూ పొలంలో పండిన వెంటనే అక్కడే వాగులు అక్కడుకొని కూరగాయలని కానివ్వండి, ఈ శనగ కానివ్వండి. ఎంతమంది ఎంతమంది అట్లా చేశారు ఇది? మీరు స్కూల్లో ఉన్నప్పుడు, మీరు చదువుకునే ఏజ్ లో చాలా పొలాలు ఉండేవి. అలా వెళ్ళేసి డైరెక్ట్ గా ఏదైనా ఫ్రూట్ లేకపోతే ఏదైనా వెజిటబుల్ కనిపించింది ఫ్రెష్ గా, అలా తెంపేసుకుని అలా కడుక్కుని అలా తినేసే వాళ్ళు. ఆ? చెనక్కాయ లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా కనిపిస్తే వెంటనే వెళ్ళేసి అలా తెంపేసుకుని తినడం. అంతేనా? చక్రవర్తి గారు, లక్ష్మీపతి గారు, సందీప్ గారు. ఓకే. సో ఇంతమంది, మరి అప్పుడు తెలియకుండానే అంత పోషకాలు విలువ ఉండే మరి ఆహారం తింటున్నాం. ఇప్పుడు దాన్ని డైట్ అని పిలుస్తున్నారు. అంతేనా? కూరగాయలు తినాలి తినే ముందు అని అంటున్నాం. అదొక డిసిప్లిన్, అది కూడా మీ పార్ట్ అయిపోవాలి లైఫ్ లో. మార్నింగ్ లేవగానే లేకపోతే పలుదోమలు, అలా డిసిప్లిన్ అనేది మీ ఎక్సర్సైజ్ ఇంకా మీ డైట్ లో కూడా రావాలి. అప్పుడు వద్దన్నా కానీ, ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, అక్కడ కూడా ఏదో కూరగాయలు ఉంటాయి కదా, ఫంక్షన్ లో పెళ్ళిలో ఎక్కడన్నా పోయినా సరే కూరగాయలు సాలెడ్ దొరికేస్తుంది మీకు. ఉల్లిపాయలు కానివ్వండి, కీరా క్యారెట్ కానివ్వండి, ముందు దాంతో మొదలు పెట్టేసేయాలి, వేసుకుని తినాలి. ఎందుకంటే ఇది డిసిప్లిన్. ఇది నేను ఎలాగైతే నేను పొద్దున్న లేవగానే బ్రష్ చేస్తానో, అలా ఇది కూడా ఒక పార్ట్. నేను భోజనం చేసిన కూరగాయలు అందులో ఎక్కువగా ఉండాలనేది కూడా ఒక పార్ట్ ఇంకా. ఓకే. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి, టైం లేదు అసలు, ఏదైనా మీటింగ్ ఉండింది ఆఫీస్లో, లేకపోతే బిజినెస్ మీటింగ్ ఉండింది, నాకు టైం లేదు అసలు ఎక్సర్సైజ్ చేయడానికి ఈ రోజు. కానీ
నేను మార్నింగ్ లేచిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు ఇవ్వగలుగుతున్నానా లేదా? అక్కడే డిఫరెన్స్ వస్తుంది. మోటివేషన్ ఏంటి? ఈరోజు టైం లేదు, రేపు చేస్తా. నాకు ఈరోజు మోటివేషన్ లేదు. కానీ డిసిప్లిన్ వచ్చేసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. అది 2 నిమిషాలైనా, 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా సరే నేను చేసేసే వెళ్తా. ఇది కూడా నా పార్ట్ కాబట్టి, నా లైఫ్ లో ఒక పార్ట్ కాబట్టి. అందుకే మోటివేషన్ అనేది టెంపరీగా ఉంటుంది. తరచుగా మనం డ్రాప్ అయిపోవడం, మళ్ళీ చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తూ ఉండడం, ఇవి జరుగుతుంటాయి. మోటివేషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి మనం. అదే డిసిప్లిన్ అయితే ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది, ఇంకా చేయాల్సిందే. అంతే. సేమ్ ఇక్కడ. దీన్ని మళ్ళా ఒకవేళ బ్రేక్ వచ్చేసింది, ఎట్టి పరిస్థితుల్లో ఇక ఏదో రీజన్ వల్ల బ్రేక్ వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని రీస్టార్ట్ ఎలా చేయాలి మరి? ఈ డిసిప్లిన్ ఎలా కంటిన్యూ చేస్తూ ఉండాలి మరి? ఓకే, మళ్ళీ రీస్టార్ట్ ఎలా చేయాలి? మళ్ళీ నేను ఎక్సర్సైజ్ మళ్ళీ మొదలు ఎట్లా పెట్టాలి? మళ్ళీ డైట్ ఎలా ఫాలో చేయాలి? మళ్ళీ నిద్ర ఎలా మెరుగుపరచాలి? మళ్ళీ ప్లాన్ లోకి ఎలా రావాలి? నా హెల్త్ ని నేను కాపాడుకోవాలంటే, జాగ్రత్తలు పెట్టుకోవాలంటే, ముందుగా టైం లైన్ పెట్టుకోకండి. టైం లైన్ అంటే ఏంటి? నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తా, మండే నుంచి స్టార్ట్ చేస్తా. ఈ వారం ఇప్పుడు ఎట్లాగో ఫ్రైడే సాటర్డే అనుకోండి, వీకెండ్ కదా ఎలాగో మండే నుంచి మొదలు పెట్టేస్తా. లేదా మంత్ ఎండ్ కదా ఇది, నెక్స్ట్ మంత్ కరెక్ట్ గా ఫస్ట్ స్టార్ట్ చేస్తా. లేకపోతే ఇయర్ ఎండ్ కదా, నవంబర్ డిసెంబర్ వచ్చేస్తుంది, ఈ ఇయర్ లో ఏం చేస్తాం, జనవరి ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టేస్తా. ఎంతమంది కనిపిస్తుంది అలా? ఎంతమంది విన్నారు ఇట్లా? నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తా, లేకపోతే వచ్చే వారం నుంచి స్టార్ట్ చేస్తా. ఇప్పుడు కాదు, ఈ రోజు ఎలాగో సండే కదా, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. లేకపోతే 15th ఆగస్ట్ అంతవరకు నేను చాలా బిజీగా ఉన్నాను అది ఇది పనులలో. ఎంతమంది కనిపించింది? రైట్. ఇలా టైం లైన్ పెట్టుకోవడం ఆపేసేయాలి. ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి. మీరు వినుంటారు కదా చిన్నప్పుడు, పెద్దగా రాసేవాళ్ళు దోడు పైన, ఓ శ్రీ రేపురా. ఎంతమందికి తెలుసు ఇది? ఇంట్రెస్టింగ్ ఇది, తెలియని వాళ్ళకైతే. ఎంతమంది? నాకు తెలిసి చాలా మందికి తెలుసు ఇక్కడ, ఓ శ్రీ రేపురా అని రాసేవాళ్ళు అంట అప్పట్లో. తెలుసు కదా? ఏదో బ్యాడ్ ఎనర్జీ వస్తుంది, ఓకే, ఏదో దయ్యం వచ్చేస్తుంది అని చెప్పి ఆ డోర్ల పైన రాసి పెట్టేవాళ్ళంట, ఓ శ్రీ రేపు రా అని. అంటే అది రేపు అని చదివి మళ్ళీ రేపు వచ్చేది, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ రేపు అనే ఉండేది, మళ్ళీ రేపు వచ్చేది. ఇక్కడ ప్రోగ్రెస్ కూడా అలాగే వస్తుంది ఇంకా, ఓ ప్రోగ్రెస్ రేపు రా అనే అయిపోతుంది ఇంకా. అంతేనా? రేపు అని చూడగానే అది రేపు రేపే అయిపోతుంది, కానీ ఈ రోజు అనేది రాదు. అందుకే టైం లైన్ ఎప్పుడు పెట్టుకోకూడదు, ఈ రోజు నేను ఎలాగన్నా చేయాలి. అలాగే ఇక్కడ 5 minutes రూల్ ఇందాక మనం పెట్టుకున్నట్టు, నాకు ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలంటే అరగంట లేకపోతే గంట టైం అంటే కుదరలేదు. ఓకే, రోజు నేను చేసేవాడిని అరగంట ఎక్సర్సైజ్ ఉండేది, లేకపోతే గంట చేసేవాడిని. కొంతమంది గంట గంటన్నర వరకు కూడా ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ రోజు అంత టైం లేదు, ఎందుకంటే ఇక్కడ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. రైట్, లేకపోతే బయటికి వెళ్ళిపోయా, ఏదో ఏదో ట్రిప్, బిజినెస్ ట్రిప్, లేకపోతే ఏదన్నా పర్సనల్ గా మీరు ట్రిప్ వెళ్ళడము, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అలా వెళ్తాం. మరి అక్కడంటే ఏం లేదు మరి, టైం కుదరదు. ఇప్పుడు నేను అక్కడ ఏదైనా పని పైన వెళ్తే మరి అప్పుడు ఇలా నేను ఉన్నప్పుడే అరగంట ఉన్నప్పుడే ఎక్సర్సైజ్ చేస్తా అని పెట్టుకోవచ్చా? ఉండేది 5 నిమిషాలైనా సరే, మార్నింగ్ లేసానా, బ్రష్ చేసుకున్నానా, స్నానంకి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలైనా సరే చిన్నగా ఎక్సర్సైజ్ ఏదైనా చేయగలుగుతానా? నైట్రిక్ ఆక్సైడ్ డంప్ ఎక్సర్సైజ్ అని మీకు షుగర్ ఫిట్ యాప్ లో ఉంది కదా, అది నేను చేయగలుగుతున్నానా లేదా? 5 నిమిషాలు అంతే. లేదు, నేనుండే హోటల్లో, ఇప్పుడు ఇక్కడ బయటికి వెళ్తే హోటల్లోనో లేకపోతే ఇంటి దగ్గర మెట్లు ఉన్నాయి, నేను అట్లీస్ట్ స్టేర్ క్లైంబింగ్ చేయగలుగుతున్నానా లేదా? ఒక 2 మెట్లు పైకి, మళ్ళీ ఒక 2 మెట్లు కిందికి, ఇది ఒక 5 నిమిషాలు అలా చేయగలుగుతున్నానా లేదా? చాలు. 5 minutes రూల్ పెట్టేసుకోండి. నేను అరగంట ఉంటేనే చేస్తా, లేకపోతే గంట ఉంటేనే చేస్తాను బదులు, ఈ రోజు నేను ఎక్సర్సైజ్ చేయలేదు కదా, 5 నిమిషాలు స్టేర్ క్లైంబింగ్ చేస్తా, అంటే మెట్లు ఎక్కి దిగడం, లేకపోతే నైట్రిక్ ఆక్సైడ్ ఎక్సర్సైజ్ చేస్తా, లేకపోతే రెసిస్టెన్స్ బ్యాండ్స్ డంబుల్స్ ఉంటే బాడీ పంప్ మాత్రమే చేస్తా. మజిల్ పంపింగ్ ఎక్సర్సైజ్ ఒక 5 నిమిషాలు చేసి మళ్ళీ రిలాక్స్ అయిపోయి నా పని నేను చేసేసుకుంటాను, ఇంకేదైనా పని ఉన్నప్పుడు. ఈ 5 minutes రూల్ ని రాసి పెట్టేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు బుక్ పెన్ ఉంటే ఇంకా ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా రాసి పెట్టేసుకోండి, చాలా హెల్ప్ చేస్తుంది, ట్రస్ట్ మీ. దాని తర్వాత వచ్చేసి సింగిల్ మీల్ రూల్.
ఓకే. పొద్దున నేను తినేసా ఏదో బయటికి వెళ్ళాను కాబట్టి. ఓకే. మళ్ళీ సాయంత్రం కూడా ఏదో దొరికింది తినేసా. ఏదైనా ఒక మీల్ తప్పకుండా నేను హెల్తీగా తినాలి ఈరోజు. బయట ఫంక్షన్కి వెళ్ళా, అక్కడ ఉంది తిన్నా. చాలా మంది అంటారు కదా, ఇంకా అక్కడ ఉన్నది తిన్నాను, ఇంకా అవైలబుల్ గా ఏం లేదు. ఓకే. సో అట్లీస్ట్ ఒక్క మీల్ అయినా సరే ఆ రోజు మొత్తంలో. ఓకే. అది చిన్నదైనా సరే హెల్తీగానే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. అది ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా నేను ఇది తినాలి, ఈ ఈ మీల్ ఈ రోజు మొత్తంలో అన్ని తింటున్నాను కదా, అట్లీస్ట్ ఈ రోజు మళ్ళీ ఒక్క మీల్ అయినా సరే హెల్తీగా తినాలి. రేపటి నుంచి మళ్ళీ అది కన్సిస్టెంట్ గా ఫాలో చేస్తుండాలి. అంతే. ఇక్కడ పెట్టినట్టు ఇక్కడ ఇందాక మనం మాట్లాడాం కదా, చేస్తే ఒకటేసారి చేస్తాను అలా కాకుండా, ఇప్పుడు 20 కేజీలు రాయి ఉంది అక్కడ, నేను మోయలేకపోతున్నా. దాన్ని నేను 20 కేజీలు అలా మోస పక్కన పెట్టుకుంటా, దాన్ని చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేయడం స్టార్ట్ చేయండి. అంతేనా? వాకింగ్ నేను 40 నిమిషాలు చేయలేకపోతున్నా. పొద్దున వాకింగ్ 40 నిమిషాలు వెళ్ళేవాడిని, నేను 40 నిమిషాలు ఈ రోజు కుదరట్లేదు. అలా 40 నిమిషాలు ఒకటేసారి కుదిరినప్పుడు 10 10 నిమిషాలు 4 సార్లు చేయండి రోజు మొత్తంలో, కుదిరినప్పుడు. చిన్న చిన్నగా డివైడ్ చేసుకోండి గోల్స్ ని కూడా. 20 కేజీలు నేను ఒకటేసారి తగ్గేసేయాలి వచ్చే 6 నెలల్లో అలా కాకుండా, ఈ నెలలో ఎంత తగ్గాలి మరి నేను 20 కేజీలు తగ్గాలంటే, అలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ ఉండండి. రైట్. చిన్న గోల్స్ వల్ల ఏమవుతుంది, చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మోసేది పెద్ద రాయి కాదు, చిన్నదే, చాలా సింపుల్ గా చేయగలుగుతాను. 20 కేజీలు నేను నెక్స్ట్ 6 నెలల్లో తగ్గాలి అనే బదులు, ఈ నెలలో నెక్స్ట్ 30 రోజుల్లో నేను ఒక 3 4 కేజీలు తగ్గాలి. అలా చిన్న చిన్నగా డివైడ్ చేయండి. ఇందాక చెప్పినట్టు నేను మార్నింగ్ 40 నిమిషాలు గంట వాకింగ్ చేయలేకపోతున్నాను, దాన్ని అదే 40 నిమిషాలని 10 10 నిమిషాలుగా డివైడ్ చేసేసుకోండి. చిన్న చిన్నగా రోజు రోజు మొత్తంలో తరచుగా చేస్తుండండి. టైం దొరికినప్పుడల్లా అలా అలా చేస్తుండండి. తిన్న తర్వాత ఇలాగో వాకింగ్ చేస్తుంటాం. ఓకే. ఒక 10 నిమిషాలు వాకింగ్ తిన్న తర్వాత. అంతేనా? రోజు మొత్తంలో నాకు ఒక 70 నుంచి 80 గ్రాముల అంత ప్రోటీన్ కావాలనుకోండి. ఒక మీల్లోనే 70 80 గ్రాములు కావాలని కాదు, దాన్ని చిన్న చిన్న మీల్స్ లో తీసుకుంటూ ఉండండి. అంతేనా? 70 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ ఇప్పుడు నాకు నా కోచ్ పెట్టారు అని అంటే, దాన్ని మేజర్ మీల్, 3 మేజర్ మీల్స్, మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని 3 మీల్స్ ఉంటాయి మనకి. 70 నుంచి 80 గ్రాములు రావాలంటే దాన్ని ఈక్వల్ గా డివైడ్ చేసేస్తే 25 నుంచి 27 గ్రాములు ఒక్క మీల్ నుంచి రావాలి. ఇలా డివైడ్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. మిడ్ మార్నింగ్ స్నాక్, ఈవినింగ్ స్నాక్ లో ఉంటే అందులో కూడా స్ప్లిట్ చేసేసుకోవచ్చు, ఇంకా తక్కువ అయిపోతుంది, అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సేమ్ థింగ్, ఇలా చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉండాలంతే. కానీ ఇది కూడా వన్ బై వన్, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లా తీసుకోండి, ఒక దానిపైన ఫోకస్ చేస్తూ బేసిక్ గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ అసలు మనం మోటివేషన్ లూజ్ అయిపోయే పాయింటే అసలు మనం డిస్కస్ చేయలేదు. అసలు ఎందుకు పోతుంది ఇది? అసలు నేను ఇప్పుడు బరువు తగ్గాలని అనుకున్నాను, కానీ మెయిన్ స్కేల్ పైన నుంచి ఉంటే నాకు అదే బరువు కనిపిస్తుంది, లేకపోతే చాలా చిన్నగా తగ్గుతుంది. నెల మొత్తంలో 3 కేజీలు తగ్గాలనుకున్నా, కానీ ఈ నెల మొత్తంలో 1 కేజీ మాత్రమే తగ్గా. అక్కడ మోటివేషన్ పోతుంది మళ్ళీ. నేను 3 కేజీలు అనుకున్నాను కానీ 1 కేజీ తగ్గాను కదా, ఇప్పుడు ఎలా? ఓకే. మళ్ళీ చుట్టుకొలత తగ్గించాలనుకున్నా, ఇంత తగ్గించలేకపోయా. స్టెప్ కౌంట్ పెంచుదాం అనుకున్నాను, నడుద్దాం అనుకున్నాను కానీ ఇన్ని నడవలేకపోతున్నా. రైట్. ఇక్కడ వీటిపైనే కాదు అంటే, నేను బరువు చుట్టుకొలతలు కొలుచుకోవాలి, దాంట్లోనే ప్రోగ్రెస్ వస్తుంది, షుగర్ చూస్తున్నాను అదొకటే ప్రోగ్రెస్ వస్తుంది, ఇది కాదు. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, నా నిద్ర ఎలా మెరుగుపడుతుంది, నా చుట్టుకొలతలు, నడుము చుట్టుకొలతలు ఎలా తగ్గుతున్నాయి, క్రేవింగ్స్ ఎంత కంట్రోల్ అవుతున్నాయి, నా మూడ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. దీంతో పాటు నా బ్లడ్ షుగర్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, అండ్ నేను ఈ వాకింగ్ ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతున్నాను. నా వాకింగ్ ఎంత ఇంప్రూవ్ అయింది, ముందు 2 3 వేల అడుగులు మాత్రమే నడిచేవాడిని, ఇప్పుడు 7 8 అంతవరకు నడవగలుగుతున్నా. తర్వాత గోయింగ్ ఫర్దర్ అగైన్ మళ్ళీ 10,000 అంతవరకు తీసుకెళ్ళిపోతున్నాను. ఇది ఇంప్రూవ్మెంట్ చిన్న చిన్నగా గమనించాలి. ఇవి మీరు అచీవ్ చేయగలుగుతున్నారా? దీన్ని ప్రోగ్రెస్ అని అంటాం. ఓన్లీ షుగర్, బరువు చుట్టుకోతలే కాదు, ఇవన్నీ కూడా. ఓకే. అయితే ఎక్కడైతే ఇలా మోటివేషన్ లూజ్ అవుతున్నారో, ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడం. నాకు ఇది అర్థం అవ్వట్లేదు, ఎలా మోటివేషన్ తీసుకొని రావాలో, డిసిప్లిన్ ఎలా క్రియేట్ చేయాలో, అసలు ఎక్కడ మళ్ళీ ఎలా మొదలు పెట్టేసేయాలి, అర్థం కాకపోతే
కోచ్ ఆల్రెడీ ఉంటున్నారు కదా, కోచ్ తో డిస్కస్ చేయాలి మనం అంతే. ఇది జరిగింది ఈ వారం, ఇలా ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉండడం వల్ల నేను ఇది కొంచెం మిస్ అయిపోయాను. అయితే మళ్ళీ నేను వెనక్కి రావడానికి నేనేం చేయాలి, మొదటిగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది డిస్కస్ చేయండి. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే సొంతంగా డెసిషన్ తీసుకోకండి. ఓకే, ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, కోచ్ అది డిస్కస్ చేసి అది అనలైజ్ చేసిన తర్వాత మీకు అడ్వైజ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇంకా ఇలా ఉండింది నా పోయిన వారం అయితే దాన్ని ఇలా మార్చేసుకోవచ్చు, చిన్నగా ఇలా మొదలు పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అని కూడా ఉంది మనకి, గ్రూప్. మనకి చూసారు కదా చాట్ ఆప్షన్ లో, మీ షూర్ఫిట్ యాప్ లో ఇలా ఉండింది. మీరేం చేస్తున్నారు? నేను బయటికి వెళ్ళాను ఈరోజు, నాకు ఆప్షన్ ఏం అర్థం అవ్వట్లేదు తినడానికి. మీరు ఒకవేళ బయటికి వెళ్తే మీరేం చేస్తున్నారు పెట్టండి, మెసేజెస్ చేస్తూ ఉండండి, కోచ్ కానివ్వండి, మీ కమ్యూనిటీలో కానివ్వండి. నేను ఇది అచీవ్ చేయగలుగుతున్నాను అనేది మీరు కూడా మీ ప్రోగ్రెస్ ని అందులో షేర్ చేస్తుండండి. వేరే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఓకే. ఓకే, ఇప్పుడు శ్రీపతి గారు ఉన్నారు, శ్రీపతి గారు మంచిగా ఫాలో చేయగలుగుతున్నారు. ఫాలో చేసిన తర్వాత నేను ఇలా షుగర్ ముందు ఇంత ఉండేది ఇంతవరకు తగ్గించగలుగుతున్నా అనేది గ్రూప్ లో పెట్టారు. మరి శ్రీపతి గారు చేయగలుగుతున్నారు, మరి మరి నేను ఎందుకు చేయగలగలేదు? నేను కూడా చిన్నగా ప్రయత్నిస్తా. ఎలా చేస్తారు శ్రీపతి గారు మీరు? మీ రొటీన్ ఎలా ఉంది? ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేయలేకపోతే అలా మోటివేషన్ ఎలా తీసుకుని వస్తారు? ఇది డిస్కస్ చేస్తూ ఒకరికొకరు మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం అంతే, ప్రోగ్రెస్ మార్చుకుంటూ. అండ్ దీన్ని మళ్ళీ కోచ్ తో తప్పకుండా డిస్కస్ చేస్తూ మనం మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం ప్లాన్ లోకి, అంతే. ఓకే, ఎందుకు అసలు ఇది మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ముందుగా ఇదే, మనకి మళ్ళీ నార్మల్ అవ్వాలి, కాంప్లికేషన్స్ ఏది ఉండకూడదు. తెలియట్లేదు కాదు, తెలిసేంత వరకు రాకూడదు. ఇప్పుడు ఏం కాంప్లికేషన్ ఏం తెలియట్లేదు కదా, బాగానే ఉంది. తెలిసేంత వరకు రాకూడదు. తెలిసింది ఒక ఏదైనా కాంప్లికేషన్ బయటకు వచ్చింది అంటే ఆల్రెడీ లేట్ అయిపోయినట్టు, జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. అలా కాంప్లికేషన్ తగ్గించాలి. అలా మెల్లిమెల్లిగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంటే మెడిసిన్ తగ్గుతుంది కాబట్టి మెడికేషన్ కూడా తగ్గించాలి. ఇప్పుడు మెడికేషన్ డిపెండెన్సీ తగ్గుతుంది, మాత్రలు లేకుండా నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను, నా హెల్త్ ని మెరుగుపరచగలుగుతున్నాను. అంతేనా? నేను హెల్తీగా ఉంటే నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండగలుగుతాను, వాళ్ళని చూసుకోగలుగుతాను. అంతేనా? సేమ్ థింగ్, నేను ఎనర్జెటిక్ గా నేను హెల్తీగా ఉంటే నేను కాంప్లికేషన్ లేకుండా ఉండగలుగుతాను, అంతే. సో బేసిక్ గా ఇది ఇంకా ఏదైనా సరే ముందుగా యాక్సెప్ట్ చేయడం. ఓకే, నేను ఇలా గిల్ట్ ఫీల్ కాకుండా ముందు గమనిస్తా, యాక్సెప్ట్ చేస్తా. ఓకే, ఇది జరిగింది, జరిగిన తర్వాత నేనేం చేయాలి? ఏదైతే మనం ఆపేసామో చేయడం, ఎక్సర్సైజ్, డైట్, నిద్ర, ఇవన్నీ మూడు కూడా పోయింది డిసిప్లిన్ నుంచి, అప్పుడు వన్ బై వన్ చూస్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఇప్పుడు ఏం చేసా, ముందు యాక్సెప్ట్ చేశా. ఓకే, అవును, ఏదో తప్పు జరుగుతుంది, ఇప్పుడు దీన్ని మెరుగుపరచాలి రియలైజ్ అయిన తర్వాత వన్ బై వన్ చూస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వారం అంతా నిద్ర ప్రయారిటైజ్ చేసి నిద్రని నేను మెరుగుపరుస్తా. ఓకే, దాని తర్వాత నిద్ర మెరుగుపడుతున్న కొద్ది, దాని తర్వాత మళ్ళీ నేను ఆహారం పైన వస్తా, దాని తర్వాత ఎక్సర్సైజ్ మెల్లిమెల్లిగా మొదలు పెడతా. అలా వాటర్ సరిగ్గా తాగట్లేదు, ముందు నేను ప్రయారిటైజ్ దాన్ని చేస్తా. స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ ఫోకస్ చేస్తుండండి. ఒకటి ఒకటి అలవాటు అవుతున్న కొద్దీ, హ్యాబిట్ క్రియేట్ అవుతున్న కొద్దీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో కూడా ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం మీ డాక్టర్స్ ఉన్నారు, మీ కోచెస్ ఉన్నారు, డిస్కస్ చేస్తూ ఉండండి. అండ్ ప్రతి చిన్న ప్రోగ్రెస్ ని కూడా, నేను ఈ వారం నడవాలనుకున్నాను 10,000 అడుగులు, రోజు మొత్తం ఎవ్రీడే 10,000 స్టెప్స్ నడవాలనుకున్నాను, నేను చేయగలుగుతున్నానా? అది మీ ప్రోగ్రెస్. షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, దాని గురించి భయపడకండి. ఇంకా నేను అట్లీస్ట్ నేను స్టెప్ కౌంట్ ని పెంచేసుకున్నా. తర్వాత మెల్లిగా ఆహార పద్ధతులు మార్చుదాం. ఆహార పద్ధతులు మార్చేసా, ఫిజికల్ యాక్టివిటీ మారలేదు కదా, దాన్ని మళ్ళీ మళ్ళీ డిమోటివేషన్ అవసరం లేదు. నేను దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఇది నా ప్రోగ్రెస్. ఇన్ని రోజులు నేను ఏదైతే స్వీట్ మానేసేయాలి, క్రేవింగ్ కంట్రోల్ చేయాలనుకున్నానో, ఇప్పుడు మెల్లిమెల్లిగా అది కంట్రోల్ అవుతుంది. అలా. ఓకే, ఇలా ఒకవేళ అప్రోచ్ పెట్టుకుంటే మాత్రం ఈ పాయింటర్స్ గుర్తు పెట్టేసుకోండి. ముందు యాక్సెప్ట్ చేయాలి, అవును ఏదో తప్పు పోతుంది, నేను ఇంకా చేంజెస్ చేస్తుండాలి అనే ఆ రియలైజేషన్ రావాలి మనకి. దాని తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క దానిపైన మనం ప్రయత్నిస్తుండాలి.
ఓకే, అన్ని ఒకటేసారి ఈ రోజు అన్ని ఒకటేసారి మొదలు పెట్టాలి, డైట్ మంచిగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అవి ఇవి అలా కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఒకటి ఒకటి కూడా మొదలు పెట్టేసేయచ్చు. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీ డాక్టర్ కోచెస్ తో పాటు డిస్కస్ చేస్తూ, సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోకుండా డిస్కస్ చేసిన తర్వాత ఏం అడ్వైస్ చేస్తున్నారో ఎక్స్పర్ట్స్, దాన్ని బట్టి మనం మార్పులు చేస్తూ ప్రతి చిన్న ప్రోగ్రెస్ ని కూడా అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నించండి అంతే. ఓకే, సో దీని వల్ల మనం ఏదైతే బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందో ఆ బ్రేక్ నుంచి మళ్ళీ ప్లాన్ లోకి మళ్ళీ రిటర్న్ రావడానికి చాలా ఈజీగా హెల్ప్ చేస్తుంది. ఎందుకు రావాలి అని అంటే, ఇందాక మాట్లాడినట్టు హెల్త్ ఇంప్రూవ్ అవుతుండాలి, క్షీణించకూడదు, ఇంకా ఇంకా తగ్గిపోకూడదు. మెల్లి మెల్లిగా ఉండే మెడిసిన్